దీంతో హర్మూజ్ అనేది ఇప్పుడు అటు అమెరికాకు ఇటు ఇరాన్కు చాలా కీలకంగా మారింది. సో ఈ హర్మూజ్ జలసంధి ఎందుకింత కీలకమో కూడా మనం ఒకసారి డీటెయిల్గా చూసేద్దాం. దానికి సంబంధించిన ఒక మ్యాప్ని మీకు ఇక్కడ అందిస్తూ ఉన్నాం. హర్మూజ్ జలసంధి ఇదే చాలా చిన్న జలసంధి, ఎందుకంటే ఈ ప్రాంతం మనం చూడొచ్చు ఆ రూట్ని, చాలా చిన్న రూట్ ఇది. ఇక్కడి నుంచే అన్ని దేశాలకు కూడా వెళుతూ ఉంటాయి చమురు. సో 21 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా డైలీ ఈ హర్మూజ్ జలసంధి నుండే జరుగుతూ ఉంటుంది. సో యుద్ధంతో ప్రస్తుతం ఈ రవాణాకు చాలా వరకు ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచం వినియోగించే క్రూడ్ ఆయిల్లో 20% ఇక్కడ నుండే సరఫరా అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నుండే దాదాపు 33% న్యాచురల్ గ్యాస్ సరఫరా కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆయిల్, అలాగే మిగతా దేశాలు కూడా ఆయిల్ గ్యాస్ ఎగుమతులకు హర్మూజ్ పై పూర్తిగా ఆధారపడ్డాయి. ఇవి కువైట్, అలాగే ఖతార్, ఇరాన్. అదేవిధంగా హర్మూజ్ జలసంధిలో వేల సంఖ్యలో నౌకల క్యూ కూడా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నౌకలు అక్కడ ఆగిపోయిన సిచ్యువేషన్. సో ఇరాన్ దాడులు చేస్తుందని ఒక భయాందోళన కూడా వ్యక్తమవుతుంది. అక్కడ హర్మూజ్లో చమురు నౌకలు నిలిచిపోవడంతో ప్రపంచంలోనే సంక్షోభం తలెత్తుతోంది. దీంతో హర్మూజ్ పై పట్టు కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకనే దాడుల్ని ఇంకా తీవ్రతరం చేస్తోంది అమెరికా. అయితే హర్మూజ్ జలసంధి ద్వారా కొన్ని కార్గో షిప్లను ఇరాన్ అనుమతిస్తోంది. ఇప్పటికే గ్రీస్ దేశానికి సంబంధించిన భారీ ఓడను జలసంధి దాటేందుకు అనుమతించింది. మార్చి 2 తరువాత AIS సిగ్నల్స్ ఆన్ చేసుకుని జలసంధిని దాటిన తొలి ఓడగా నిలిచింది గ్రీక్ క్యారియర్. ఇరాన్ చమురుపై పాక్షికంగా ఆంక్షలు ఎత్తేసింది అమెరికా. 2019 నుండి ఇరాన్ చమురుపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 30 రోజుల పాటు ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. సముద్ర జలాల్లో ఉన్న ట్యాంకర్స్ అమ్ముకోవచ్చు అని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. 140 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో అమెరికా నిర్ణయంపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. తమ చమురు అమ్ముకున్నా డబ్బు తమకందే అవకాశం లేదని ఇరాన్ అంటోంది. సో విదేశీ అకౌంట్లలోనే డబ్బు నిలిచిపోతుందని ఇరాన్ చెప్తోంది. తమపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. అమెరికా స్వలాభం కోసమే ఈ ఆంక్షలు ఎత్తివేసిందని ఇరాన్ పేర్కొంది.